49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్, గోల్డ్ ఎంతో పాపులర్ అయ్యాయి. అయితే ఒక్కో రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని బట్టి నష్టాలు, బెనిఫిట్స్ ఉంటాయి. ఆర్థిక లక్ష్యం, పెట్టుబడి కాలం ఆధారంగా వీటిని సిఫారసు చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూసేవారికి గోల్డ్, ఈక్విటీలు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అయితే ఇందులోనూ ఏది బెస్ట్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి 15 ఏళ్ల కాలానికి ప్రతి నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తే దేంట్లో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది? మ్యూచువల్ ఫండ్స్లో 15 ఏళ్ల పాటు ప్రతి నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తే నిర్ణీత గడువు పూర్తయ్యే నాటికి మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మొత్తం 9 లక్షలు అవుతుంది. రిటర్న్ రేటు 12% అంచనా వేసుకుంటే దీనిపై వచ్చే లాభాల మొత్తం 16,22,879 అవుతుంది. అంటే ఓవరాల్గా 25,22,879 రూపాయలు పొందవచ్చు. బంగారం విషయంలో రాబడి అంచనా కాస్త తక్కువగా ఉంటుంది. ప్రతి నెల 5,000ను 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి మొత్తం 9 లక్షలు అవుతుంది. రిటర్న్ల రేట్ని 10% అంచనా వేసినా 11,89,621 రూపాయల లాభాలు వస్తాయి. మొత్తంగా 20,89,621 అవుతుంది. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్లకు అప్పుడప్పుడు అసాధారణ రాబడి రావచ్చు. కొన్నిసార్లు ఎఫ్డీల కంటే 2 రెట్లు ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తాయి. రిస్క్ తీసుకోదలిచే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. మరోవైపు రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లకు గోల్డ్ పర్ఫెక్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఇది స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వడంతో సురక్షిత పెట్టుబడిగా ఉంటుంది. హిస్టరీ చూసుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఏడాదికి కనీసం 10% ప్రాఫిట్ ఉంటుంది. ఈ ఉదాహరణలో ఇది స్పష్టంగా అర్థమవుతోంది. లాభాల పరంగా గోల్డ్పై ఈక్విటీ ఆధిపత్యం చెలాయిస్తుంది. అంటే 15 ఏళ్ల కాలానికి గోల్డ్ కన్నా ఈక్విటీ నుంచి ఎక్కువ వెల్త్ జనరేషన్ అవుతుంది. కాకపోతే ఇవి బంగారం కన్నా అత్యధిక రిటర్న్లను అందిస్తుండడం వెనుక అంతే స్థాయిలో రిస్క్ కూడా దాగి ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బంగారంలో ఎంత లాభం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా కొన్నిసార్లు ఈక్విటీ కన్నా మెరుగైన పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, మరికొన్నిసార్లు స్తబ్గా కొనసాగవచ్చు. అయితే పెట్టిన పెట్టుబడిలో రూపాయి కూడా నష్టపోకూడదని భావించేవారు గోల్డ్ ఎంచుకోవడం బెటర్. ఫైనల్గా ఇది పూర్తిగా ఇన్వెస్టర్ ఛాయిస్ అని గుర్తుంచుకోవాలి. మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటో తెలుసుకొని వాటికి తగిన వేదికను ఎంచుకోవాలి.